హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో ఫిజిక్స్ చాలామంది కూడా ఫిజిక్స్ టఫెస్ట్ సబ్జెక్ట్ బ్రదర్, ఫిజిక్స్కి సంబంధించి కొన్ని ఎస్సేస్ చెప్పండి అనేసి అడుగుతూ ఉన్నారు కదా. సో ఈ యొక్క వీడియో మొత్తం కనుక మీరు ఎండ్ వరకు చూసారంటే ఫిజిక్స్లో ఉండే టాప్ ఎస్సేస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా కవర్ చేయడం జరిగింది. ఓకేనా? సో మీరు ఇవే చదువుకోండి అనేసి చెప్పను, బట్ ఫస్ట్ ప్రియారిటీ అయితే వీటికి ఇవ్వండి. ఓకేనా? సో సెకండ్ ప్రియారిటీ ఏవైతే ఇంకా మిగతావి ఉన్నాయో వాటికైతే ఇవ్వండి. అండ్ మేము జస్ట్ పాస్ అవ్వాలనుకుంటున్నాం బ్రదర్ అనుకున్న వాళ్ళైతే ఈ ఎస్ఎస్ చదవండి, మీరైతే పాస్ అయితే అయిపోవచ్చు. ఓకేనా? సో టాప్ మోస్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి. అండ్ మీరేంటంటే పక్కాగా నేను ఆల్రెడీ ఈ యొక్క C20 అండ్ C23కి సంబంధించి కొన్ని మోడల్ పేపర్స్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, సో ఆల్రెడీ షార్ట్స్ రూపంగా మీకు అందరికి కూడా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నాను కదా. సో అక్కడ నుంచి మీరైతే షార్ట్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకొని మీరైతే ప్రిపేర్ చేసుకొని మీ యొక్క షార్ట్ నోట్స్ అనేటివి. బట్ ఇక్కడ మాత్రం మీకు ఏంటంటే టోటల్ ఎస్సేస్ అనమాట. సో ఈ యొక్క PDF అనేది కూడా మీకైతే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో అది టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది, అందులో జాయిన్ అయిపోయి ఈ యొక్క PDFని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మనకు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి స్టేట్ ద ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. ఓకేనా? సో ఇది జస్ట్ మీరు స్టేట్మెంట్ రాసి దాని తర్వాత దానికి ఉన్న ఎక్స్ప్రెషన్స్ దేనికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్, వీటికి సంబంధించి మీరు ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ రాయాలి. ముందుగా దానికి ముందు మీరు ఏంటంటే లా ఆఫ్ వెక్టర్ అనేసి హెడ్డింగ్ పెట్టండి. మీలో చాలామంది చేసే తప్పు ఏంటంటే, అరే ఎక్స్ప్రెషన్ వచ్చింది, డెరివేషన్ వచ్చింది, డైరెక్ట్ డెరివేషన్ చేసుకుందాం అనేసి వెళ్ళిపోతారు. స్టార్టింగ్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మర్చిపోతారు. ఓకేనా? సో మీకు ఎక్స్ప్రెషన్కి మార్క్స్ వేయరు, దీనికి వేస్తారు అండ్ దీనికి వేస్తారు. అంటే ఈ క్వశ్చన్లోనే మనకు 2 మార్క్స్ అండ్ 5 మార్క్స్ విధంగా డివైడ్ చేస్తారనమాట. సో టోటల్గా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మామూలుగా 10 మార్క్స్ అంటే, సో ఈ 10 మార్క్స్లో మళ్ళీ వీళ్ళు ఎలా డివైడ్ చేస్తారు, ఈ ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ స్టేట్మెంట్కి 2 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? సో ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇచ్చారు. సో ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్కి మాత్రమే మనకి ఏంటంటే 4 మార్క్స్ ఉంటుంది అండ్ డైరెక్షన్కి 4 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో మీరు ఓన్లీ డైరెక్షన్కి ఎక్స్ప్రెషన్ రాసి ఈ యొక్క ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్కి జస్ట్ 2 మార్క్స్కి ఆన్సర్ రాశారంటే సో టోటల్గా మీకు 6 మార్క్సే పడతాయి. ఓకేనా? సో ఆ విధంగా మీకు డివైడ్ అయి ఉంటుంది కాబట్టి సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కవర్ చేయడానికి అయితే రాయండి. అండ్ ఇన్ కేస్ మీకు రెండిట్లో ఏదో ఒక్కటే మాకు బాగా వస్తుంది బ్రదర్ అనుకున్నప్పుడు సో ఒక్కటినైనా క్లియర్గా రాయండి. ఓకేనా? సో ఇందులో కూడా భయపడుతూ ఉంటారు, నేను ఆ క్వశ్చన్ పూర్తిగా రాయలేదు, మేబీ నాకు ఏమైనా మార్క్స్ ఏమైనా కట్ చేస్తారేమో అనేసి. అలా ఏమి ఉండదు, మీకు ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. ఓకేనా? సో దాని తర్వాత మనకు డిఫైన్ స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్, రైట్ ఎనీ ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్ ప్రోడక్ట్. ఓకేనా? సో రైట్ ఎనీ ప్రాపర్టీస్ అన్నాడు అంటే మినిమం మనము 5 అనేది తీసుకోవాలి, మ్యాక్సిమం ఇంకా ఎక్కువ ఉంటే సో వాటిని అన్ని కూడా రాయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో స్కేలార్ ప్రోడక్ట్ యొక్క 2 వెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫైన్ అయితే చేయాలి మనము క్లియర్గా. అండ్ డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్, రైట్ ఎనీ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్. ఓకేనా? సో కమింగ్ సూన్ మీకు ఏంటంటే ఫిజిక్స్కి సంబంధించిన ఫ్యాకల్టీ మెంబర్తో ఇంటరాక్షన్ అనేది జరుపుతాం మనము. సో అక్కడ మీకున్న డౌట్స్ అనేవి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో లైవ్ సెషన్ ఒకటి కండక్ట్ చేస్తాను ఫిజిక్స్ సార్తో. సో ఆ ఫ్యాకల్టీ మీకు నెంబర్ 1 అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరైతే సార్ని అయితే అడగచ్చు, మీరు క్లియర్గా మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో త్వరలోనే దాన్ని కూడా నేనైతే కండక్ట్ చేస్తాను, మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా? అండ్ 4th క్వశ్చన్ కూడా అంతే. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ విత్ నీట్ డయాగ్రామ్. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏంటంటే సో ఇన్ కేస్ డయాగ్రామ్స్ లేని దానిలో కూడా కొంచెం ఫిగర్ అని ఇమాజిన్ చేసుకొని, లైక్ వెక్టార్స్ అనేవి ఏ విధంగా మనము ఇమాజిన్ చేసుకోవచ్చు అనే విధంగా కూడా మీరైతే నీట్ డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మార్క్స్ అనేవి ఈజీగా పడతాయి, పాస్ మార్క్స్ అనేవి కూడా ఈజీగా పడతాయి అనమాట. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకొని డయాగ్రామ్స్ అనేవి మ్యాండేటరీగా వేయండి. సో ఫస్ట్ ఇంప్రెషన్ మనకు డయాగ్రామ్ మీదే ఉంటుంది. సో ఈజీగా మనకు మార్క్స్ పడాలంటే ఫస్ట్ డయాగ్రామే చూస్తారనమాట. సో డయాగ్రామ్ని చూసి చెప్పేయచ్చు మీరు మ్యాటర్ రాసారా రాయలేదా అనేసి. సో దానికోసం మీరు మ్యాటర్ అంతా చదివే ముందే ఆ డయాగ్రామ్ని 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని చదువుకుంటూ ఆ పాయింట్స్కి ఇక్కడ ఉండే డయాగ్రామ్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఓకేనా, దానికి దీనికి ఏం సంబంధం ఉంది, ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు హ్యాపీగా ఈజీగా మార్క్స్ అయితే పడిపోతాయి. ఓకేనా? సో అదేవిధంగా టోటల్గా నేనేంటంటే ఈ యొక్క PDF అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. 24 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 24 క్వశ్చన్స్ని మీరు
టోటల్గా అన్నిటిని కూడా చదువుకున్నారు అంటే సో ఈజీగా మీరైతే పాస్ అయిపోవచ్చు. అండ్ దీనికి ఒకటేసారి మాకు ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు కదా బ్రదర్ అంటే సో మీరు చేయాలి అది, ఓకేనా. సో ప్రతిదీ నేను ప్రొవైడ్ చేయడం వల్ల మీరు కనీసం వెతకలేరు. ఇప్పుడు ఇక్కడ 5, 6, 7, 8 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని ఎతికేటప్పుడు ఆటోమేటిక్గా మీకు 9th, 10th క్వశ్చన్ కనపడుతుంది, ఓకేనా. సో ఆ విధంగా మీరు ఒక్కదాన్ని చదివేటప్పుడు ఇంకొకటి కూడా మీరు చదువుకోవచ్చు. లేదా డైరెక్ట్ నేను ఈ యొక్క పీడిఎఫ్ ఒక్కటే ప్రొవైడ్ చేశానంటే ఆ పీడిఎఫ్ని ఒక్కటే చదువుకొని వదిలేస్తారు. దాని తర్వాత మీకు ప్రాబ్లం అవ్వచ్చు, లైక్ 2 మార్క్స్ కానీ 3 మార్క్స్ క్వశ్చన్స్ కానీ మిస్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్లనే మీరేంటంటే దీనికి ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయండి. అప్పుడే మీరు సప్లీ కానీ ఆర్ఎల్స్ రెగ్యులర్ ఎగ్జామ్ కానీ ఈజీగా పాస్ అవుతారు, ఓకేనా. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, టెలిగ్రామ్ గ్రూప్ లింక్. అందులో జాయిన్ అయిపోయి ఈ యొక్క టోటల్ 24 క్వశ్చన్స్ని అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్, ఓకేనా. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.